ప్రొడ్యూసర్ గారికి, మా హీరో గారికి చాలా థ్యాంక్స్. అదేవిధంగా ఈ సినిమాకి సినిమాకి సహకరించిన ఆర్టిస్టులందరికీ సార్ ధన్యవాదాలు. మెయిన్లీ చెప్పడానికి శ్రీనివాస్ సార్ గారికి, కేదార్ శంకర్ గారు, రాపటి అన్న అందరికీ, ఇంకా అదేవిధంగా మా టెక్నీషియన్స్ డిఓపి గారు కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, లైట్స్ ప్రొడక్షన్ కానీ మా మాస్టర్ కృష్ణ మాస్టర్ కానివ్వండి, అందరికీ మా ఆర్ట్ డిపార్ట్మెంట్ మహేష్ భాయ్ అందరికీ. అండ్ ఈ సినిమా కూడా మంచిగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. మంచి ఫ్యామిలీ కామెడీ అన్నీ ఉన్నాయి, మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. పైసలు అయితే వస్తాయి, మీకు వసూలు చేయవచ్చు, పైసలు వసూలు చేయవచ్చు సినిమా చూసినంతసేపు క్లారిటీగా, అది మాత్రం ఓకే. అండ్ ఫైనల్గా మళ్ళీ ఒకసారి మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి, మా రాజేష్ గారికి, హీరోకి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్. అండ్ అదేవిధంగా ఈ ఈవెంట్ని ముంగడు తీసుకెళ్తాం మా యాంకర్ గారు కూడా థ్యాంక్ యూ. వందే మాత్రం. అందరికీ నమస్కారం. ఇక్కడికి నన్ను పిలిచినందుకు రాజేష్కి నేను ఆశీర్వాదం తప్పించి ఇంకేమీ ఇవ్వలేను. 6 గంటలకు మొదలవుతుంది సార్, వచ్చేసేయాలి అన్నాడు. టీచర్లం కాబట్టి ప్రొఫెసర్లు 20 ఏళ్ళ నుంచి పాఠాలు చెప్తున్నాం. 6 గంటలకు నేను ఒక్కడిని ఉన్నాను. నాతో పాటు మా స్నేహితులు, మా శ్రేయోభిలాషులు అయినటువంటి ఉప్పల్పాటి నారాయణరావు గారు 6 గంటలకు మేమిద్దరం వచ్చి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, కథల గురించి చెప్పుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం. ఎలా అయితే క్లాస్లో వెయిట్ చేయించాడో పాటల కోసం, రివర్స్లో రివెంజ్ తీసుకున్నట్టున్నారు. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు తిట్టేవాడిని, ఎందుకు లేట్ వచ్చావని. కానీ ఇప్పుడు తిట్టని పరిస్థితి యాక్టర్ అయ్యాడు. ఈ సినిమా తనకు సక్సెస్ సాధించాలని, సక్సెస్ తెచ్చిపెట్టాలని, సక్సెస్ కన్నా డబ్బులు కూడా తెచ్చిపెట్టాలి, డబ్బులతో పాటు ఇంకో అవకాశం తెచ్చిపెట్టాలి, సినిమాలు చేస్తూ ఉండాలి. నాకు తెలిసిన నటులు ఇద్దరు, సక్సెస్ఫుల్ నటుడు, అన్సక్సెస్ఫుల్ నటుడు. సక్సెస్ఫుల్ నటుడు అంటే చేతిలో వర్క్ ఉంటుంది, జేబులో డబ్బులు ఉంటాయి, ముఖం మీద నవ్వు ఉంటుంది, కంటి నిండా నిద్ర ఉంటుంది. అలాంటి వాడు సక్సెస్ నటుడు. రాజేష్ ఆ కోవలోకి రావాలని ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఈ సినిమాను అందరూ థియేటర్లోనే చూడండి, ఓటీటీలో వస్తుందిలే అని చాలా కాలం వెయిట్ చేయకండి. ఈ సినిమాను ఆదరించండి, దయచేసి థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. కొత్త హీరో సక్సెస్ అవ్వాలని, ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ, సినిమాలు చూడడానికి థియేటర్కి వెళ్ళడం తగ్గిపోయిన రోజుల్లో సినిమా మంచి సినిమా ఇస్తేనే చూస్తారు. ఈ అబ్బాయి చూడడానికి బాగున్నాడు, సినిమా కూడా బాగా చూస్తే అతన్ని ఆశీర్వదిస్తే మంచిదని అందరినీ కోరుకుంటూ నమస్తే. ఇక్కడికి వచ్చిన అందరికీ హాయ్. ఈ సినిమా డైరెక్టర్ ప్రజోద్, నాకు బ్రదర్ మన రాజా. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఈ సినిమా నేను చూశానండి. మన ఈ డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్ అందరి వర్క్స్ చాలా బాగున్నాయి. సుజాత మ్యామ్ మీతో వర్క్ చేశాను నేను, శ్రీనివాస్ సార్ మీతో నేను వర్క్ చేశాను. ఈ సినిమా కామెడీ, ఎంటర్టైన్మెంట్, లవ్ అన్నీ ఉన్నాయండి సినిమాలో. ఈ సినిమా హిట్ కావడానికి ప్రతి ఒక్క అర్హత సినిమాకు ఉంది. సినిమా పెద్ద సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఫస్ట్ ఈ సినిమా నాకు అవకాశం ఇప్పించిన మా మాస్టర్కి థ్యాంక్స్. ఇంకా తర్వాత నన్ను బాగా ఎంకరేజ్ చేసి డైరెక్టర్ గారు, హీరో గారు ఈ సినిమా చేద్దామన్నప్పుడు అన్నీ కష్టపడి చేసాము. ఈ సినిమా లవ్ స్టోరీ చాలా బాగుంటుంది అండ్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హీరో గారు కంగ్రాచులేషన్స్, డైరెక్టర్ గారికి కంగ్రాచులేషన్స్. నమస్కారం అండి. ఇంతమంది మధ్యలో నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ఏమన్నా మాట్లాడుతున్నప్పుడు ఏమైనా మిస్ఫైర్ అయితే దయచేసి క్షమించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ నాకు పవన్ అన్న ద్వారా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. తర్వాత ప్రజోద్ సార్, నేను యాక్చువల్గా సాంగ్ కొరియో చేయడానికి వెళ్ళినప్పుడు షూట్లో ఎప్పుడైనా చిన్న బ్లాంక్ అవుట్ అయిపోతే వెనక్కి తిరిగేలా చూసేటోడిని ప్రజోద్ సార్ని. అప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చేది. అంటే ఎట్లా అంటే నా రథం పైన యుద్ధం చేయడానికి అర్జునుడు ఉన్నాడు, దానిపైన డిఓపి గారు హనుమంతుడిలాగా కెమెరా పట్టుకుని నన్ను చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు. చాలా ఇబ్బంది పెట్టాను ప్రాక్టీస్ టైంలో, బట్ మీరు చాలా సపోర్ట్ చేశారు నాకు. చాలా బాగా డాన్స్ చేసి చాలా సపోర్ట్ చేశాను. హీరోయిన్ గారు నాకు కనిపించట్లేదు,
హీరోయిన్ గారు కూడా చాలా రాలేదండి. ఓకే అందుకే మీకు కనిపించట్లేదు. హీరోయిన్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే ప్రొడ్యూసర్ గారు మ్యామ్, మీరు లేకపోతే నథింగ్ ఈజ్ పాసిబుల్. మీరు నిజంగా నాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా యూ ఆల్వేస్ దేర్, వచ్చారు. పర్వాలేదు మాస్టర్, ఒక రోజు ఎక్స్టెండ్ అయినా పర్వాలేదు, మీరు అనుకున్నది చేయండి అని చాలా సపోర్ట్ చేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. రితీష గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్గా నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ప్రజోత్ గారికి థ్యాంక్ యూ. అండ్ యాక్చువల్ అవుట్పుట్ చూసాక ఒక చిన్న ఫిలిం అన్న ఆ ఫీల్ అసలు రావట్లేదు. పెద్ద ఫిలిమ్స్కి అంత అవుట్పుట్ అనేది ఆ లెవెల్లో వచ్చింది. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, స్క్రీన్ ప్రజెన్స్ కానీ, యాక్టింగ్, ప్రతి ఒక్కరి క్యాస్టింగ్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి చాలా బాగుంది. అండ్ అవుట్ఫిట్స్ కూడా స్క్రీన్ మీద చూస్తుంటే అసలు ఎంత ప్లెజెంట్గా అనిపిస్తున్నాయంటే చాలా బాగున్నాయి. అండ్ మోర్ ఓవర్ యాక్చువల్లీ మనము అనుకున్నప్పుడు రెట్రో థీమ్ అనేది లేదు. జస్ట్ ఏంటంటే విత్ ఇన్ 2 days బిఫోరే నాకు రెట్రో థీమ్ ఇలా అనుకుంటున్నాము ఆఫీస్లో, మనకి ఆల్మోస్ట్ ఒక 20 అవుట్ఫిట్స్ కావాలి అని చెప్పారు. సో అప్పటికప్పుడు రెట్రోకి సంబంధించిన అవుట్ఫిట్స్ అన్నీ రెడీ చేసి ఇచ్చాము. సో అది ఆ సాంగ్లో చూస్తూ ఉంటే ఆ సాంగ్ ప్రెజెన్స్ కానీ చాలా బాగా అనిపించింది. యా, అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ మోరోవర్ రాజేష్ గారు చాలా బాగుంది యాక్టింగ్. అండ్ ఫస్ట్ ఫిలిం చేస్తున్నట్టు ఎక్కడ కూడా అనిపించలేదు. యా, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. అండ్ లగ్గన్ టైం మూవీ ఇది నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి వింటూనే ఉన్నా. బికాస్ కృష్ణ నా అసిస్టెంట్ అన్ని సాంగ్స్ చేసినప్పటి నుండి చెప్తున్నాను అన్నాడు. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి చాలా ఇంపార్టెంట్ డే మీ అందరికీ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. ఇక్కడ వచ్చి అసిస్టెంట్ కంటే తమ్ముడు, ఫ్రెండ్ అన్ని లాగా అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఖచ్చితంగా మంచి సినిమా తీశారు. సో అందరూ వచ్చి చూడండి. ఆల్ ది వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. లగ్గన్ టీమ్కి నేను కూడా వెళ్ళి చూస్తాను సార్ ఖచ్చితంగా. ముందుగా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్లో నేను కొంచెం లాస్ట్లో జాయిన్ అయ్యాను. ముందు వేరే టెక్నీషియన్స్ ఉండే. సో యాక్చువల్గా నాకు లవ్ స్టోరీ ఫిలిమ్స్ అంటే బాగా ఇష్టం ఉంటుండే. కానీ నాకు వచ్చే ఫిలిమ్స్ అన్నీ థ్రిల్లర్లు, సైకో థ్రిల్లర్లు, సస్పెన్స్ థ్రిల్లర్లు ఇట్లా వస్తుంటే ఏంద్రా బాబు అనుకునేవాడిని. సో ఈ మూవీ ఫస్ట్ ఈ మూవీ అంతా చూసిన తర్వాత అనుకోకుండా నా దగ్గరకు వచ్చింది ఇది. చూసినప్పుడు అబ్బాయి ఇలాంటి సినిమా నాకు ఎందుకు రాలేదు అని ఫీల్ అయినా. ఏమో ఇక దేవుడు ఏమనుకున్నాడో ఫైనల్గా స్టేజ్ మీద ఇక్కడ ఇలా ఉన్నా. సో థ్యాంక్ యూ ప్రజోత్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకు ఈ సినిమా చూసినప్పుడు నాకు రైటింగ్ చాలా బాగా అనిపించింది. హీరో హీరోయిన్ మధ్య ఉండే కన్వర్జేషన్స్, ఆ డైలాగ్స్ కానీ ఇవి కానీ చాలా క్యూట్గా, బ్యూటిఫుల్గా సీన్స్ అన్నీ చాలా బాగా రాసుకున్నాడు. సో అందుకే నేను అలా ఫీల్ అయ్యాను నాకు ఎందుకు రాలేదని అప్పుడు. సో ఫైనల్గా అయితే స్టేజ్ మీద ఉన్నా. థ్యాంక్ యూ ప్రజోత్. అందరూ చెప్తున్నట్టే ఇది అంటే చిన్న సినిమా లాగా అయితే ఉండదు. కొత్త వాళ్ళు యాక్ట్ చేశారు, కొత్త యాక్టర్స్, హీరో హీరోయిన్ అలా ఉండదు. కంపల్సరీ అంటే ఆ జర్నీని మీరు ఎంజాయ్ చేస్తారు. బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా మీరు ఆ స్టోరీని ఎంజాయ్ చేస్తూ ఆ క్యూట్ లవ్ స్టోరీని ఫీల్ అవుతూ అలా వెళ్ళిపోతారు. చాలా బాగా రాసుకున్న ప్రజోత్. మూవీ అయితే బాగా వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ హీరో, ప్రొడ్యూసర్, డిఓపి. అందరికీ నమస్కారం అండి. ఇది యాక్చువల్గా మాది చాలా లాంగ్ జర్నీ. ఆల్మోస్ట్ ఒక 3 years అయింది ఈ జర్నీ స్టార్ట్ అయ్యి ఈరోజు ఇక్కడ ఉన్నాం. మా సినిమా చాలా బాగా వచ్చిందండి. చిన్న సినిమా అయినా కూడా మేము చాలా కష్టపడ్డాం. ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి స్క్రీన్ వెనకాల మేము చాలా 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 కష్టపడ్డాం. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మా డైరెక్టర్కి చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ మా ప్రొడ్యూసర్ గారు హిమబిందు గారికి థ్యాంక్ యూ అండి. షూట్లో మేము ఒక సీన్ ప్లాన్ చేసినప్పుడు మాకు అంటే ఒక బడ్జెట్ ఉంటుంది. బట్ ఆ బడ్జెట్లో మా ప్లానింగ్ అవ్వదు. కానీ మేము అందులోనే చేయాలి, ఆ బడ్జెట్లోనే చేయాలి. అలా చేయాలని అంటే మా డైరెక్టర్ అప్పటికప్పుడు
ఏం చేయాలో ఆలోచించి అందులో ఏం కట్ చేయాలో చూసి ఇమ్మీడియట్గా చాలా స్పాంటేనియస్గా చేసేవాడు. ఈ సినిమాకి మా డైరెక్టర్ చాలా చాలా కష్టపడ్డాడండి. అంటే నేను పర్సనల్గా మా డైరెక్టర్తో ట్రావెల్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. అండ్ ఈ సినిమాని ఇక్కడి దాకా తీసుకురావడానికి మా ప్రొడ్యూసర్స్ కూడా చాలా కష్టపడ్డారు. ఈ సినిమాకి మీ సహాయం కావాలి. ఆడియన్స్ ఖచ్చితంగా సినిమాని థియేటర్స్లో చూడండి. అండ్ తర్వాత ఓటీటీకి కూడా వస్తుంది, అప్పుడు కూడా చూడండి. ఓటీటీకి వచ్చేదాకా వెయిట్ చేయకండి. మా సినిమాని థియేటర్స్కి వచ్చి చూడండి. మేము మంచి సినిమా తీసాం. అండ్ నా విజువల్స్ అందరికి నచ్చాయని అనుకుంటున్నాను. చాలా మాట్లాడాలని ఉంది కానీ ఏం మాట్లాడలేకపోతున్నా, ఏమో తెలియదు, కొంచెం భయంగా ఉంది. థ్యాంక్ యూ అండి. నమస్కారం. ఈ లగ్గం టైం ఒక 3 ఏళ్ల క్రితం ఒక కథగా నాకు పరిచయం అయింది. ఆ తర్వాత ఒక 6 నెలల పాటు పాటలు రాస్తూ చాలా దగ్గర అయిపోయాను ఈ కథకి నేను. అయితే చిత్రంగా ఎలా ఉంటుందనేది మీ అందరిలాగే నేను ఎదురు చూస్తున్నాను చూడాలని చెప్పేసి. ఈ జర్నీలో ఈ మూమెంట్లో నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నా ఫ్రెండ్, ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ పవన్. మా జర్నీ చాలా లాంగ్ 10 years పైనే ఉంది. బట్ ఈ 10 years నన్ను నాకంటే ఎక్కువగా నమ్మి తను ట్యూన్ చేసిన చాలా మెలోడియస్ ట్రాక్స్కి నాకు పాటలు రాసే అవకాశం ఇచ్చాడు. సో అందుకు పవన్ థ్యాంక్ యూ. అండ్ మామూలుగా ఏ సినిమా అయినా సరే ఒక మంచి సందర్భం ఉన్నప్పుడు అక్కడ ఏదైనా ఒక ఎమోషన్, అది ఆనందం కావచ్చు, బాధ కావచ్చు, కోపం కావచ్చు, అది మాటల్లో వ్యక్తపరచలేనప్పుడు మాత్రమే పాట సహాయం అవసరం అవుతుంది అనిపిస్తుంది నాకు. అలాంటి కొన్ని మంచి మంచి సందర్భాలను నా చేతుల్లో పెట్టి నా చేతుల్లోంచి కొన్ని మంచి పాటల్ని తీసుకున్న ప్రజోత్ గారికి కూడా థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. ఈ సినిమాకి వర్క్ చేసిన, ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండి. ఒక మంచి కథ, ఒక మంచి ప్రయత్నం, ఒక వేడుకగా ముస్తాబై ఈరోజు మీ అందరి ముందు ఉంది. అలరించడం వరకు మా వంతు, మేము నిజాయితీగానే ఆ ప్రయత్నం చేశాము. బట్ ఆదరించడం అనేది ఇప్పుడు మీ వంతు. హోప్ఫుల్లీ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సారీ, ముందుగా నా టీంకి చెప్పాలి. నా ఆపరేటివ్ రఘు, అసోసియేట్స్ అఖిల్, సింహ, వీళ్ళందరికీ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే సెట్లో వాళ్ళే ఆర్ట్ అసిస్టెంట్స్, వాళ్ళే అసిస్టెంట్ డైరెక్టర్స్, వాళ్ళే అసిస్టెంట్ కెమెరామెన్స్, వాళ్ళే మేనేజర్స్ అన్నీ చేశారండి నా టీము. ఖచ్చితంగా వాళ్ళకి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నా కల్టిస్ట్ కార్తిక్ బాగా చేశాడు, పిక్సెల్స్ అండ్ స్ట్రింగ్ స్టూడియో నుంచి. థ్యాంక్ యూ కార్తిక్ అండ్ థ్యాంక్ యూ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. జ్యోతి గారికి ఫైనలీ ఇచ్చాను అంటారా? ఫస్ట్ మీరే కదా నాకు ఇచ్చింది. యా ప్లీజ్. అదే ఇక్కడ విచ్చేసిన మన మీడియా మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ ప్రజోత్ గారికి, యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ హిమబిందు గారికి, రాజేష్ గారికి, అందరికీ ధన్యవాదాలు. సారీ, నేను కొద్దిగా మింగ్లింగ్ మాట్లాడతా, ఏమనుకోవద్దు, నా అలవాటే అది. యాక్చువల్లీ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇప్పుడు ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది చూడు, హీరో అంటాడు, అరే ప్రేమలో ఇంత బాధ ఉంటుందని అనుకున్నా కానీ ఇంతగానో బాధ ఉంటుందని నేను అనుకోలేరా. అది చూసారా? ఒకసారి మళ్ళీ ట్రైలర్ చూసి చూడండి. అంటే నేను చెప్పింది ఏంటో మీకు అర్థమవుతుంది. యాక్చువల్లీ ఇది ప్రస్తుతానికి ఒకటి లగ్గం టైం ఫస్ట్ పార్ట్ వరకే ఆ డైలాగు, కానీ సెకండ్ పార్ట్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే లగ్గం అంటే ఏందో పెద్ద ఆశముష అనుకుంటున్నారు. లగ్గం కోసం చాలా కష్టపడి లగ్గం చేసుకుంటాడు. కానీ నేను సెకండ్ పార్ట్ ఎందుకంటున్నా అంటే, లగ్గం తర్వాత ఏమవుతుందో అప్పుడు అర్థమవుతుంది. లగ్గం అంటే పెద్ద తీరు కొట్టినా అనుకుంటారు. కామన్, ఇయ్యాలి రేపు లగ్గం అంటే ఎంగేజ్మెంట్ అవుతుంది, మంచి ఫోటోలు దిగుతారు, డ్రెస్సులు వస్తాయి, బంధుమిత్రులు ఉంటారు, తర్వాత ప్రీ వెడ్డింగ్ షూటు, అంతేనా? ప్రీ వెడ్డింగ్ ఇప్పుడు ఈ మధ్య అయితే సంగీతు ఏంది, హల్దీ, ఇంకేమేమి ఉన్నాయి చెప్పండి. ఎనీవే, జోక్ చేసిన ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ. జోక్ కదండి, నిజమే. లగ్గం తర్వాత ఏదేది ఉంటుందో అన్నీ ఉంటాయి అందరికీ. అందరికీ నమస్కారం.
ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అండ్ మై కో ఆర్టిస్ట్, అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి 20th సెంచరీ ఎంటర్టైన్మెంట్స్ లగ్గన్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్ తరఫున అందరికీ స్వాగతం అండ్ ధన్యవాదాలు. ఈ సినిమా ఆల్మోస్ట్ మన వాళ్ళు అందరూ చెప్పినట్టుగా 3 years నుంచి ఆయన పడ్డ కష్టం, డైరెక్టర్ ప్రజోత్ కే వెన్నమ్ గారు పడ్డ కష్టం మేము అందరం ప్రత్యక్షంగాను పరోక్షంగాను చూస్తూ ఉన్నాం. ఆయన, డిఓపి గారు, పవన్ గారు ఇద్దరు కలిసి ఏదో అనుకుంటూ ఉండేవారు, మమ్మల్ని మాత్రం చాలా ఇబ్బంది పెట్టేవారు. ఎలా అంటే వన్ మోర్లే చేయించేవారు. మేము బాగా చేయట్లేదా లేకపోతే ఏమన్నా ప్రాబ్లమా అంటే ఫైనల్గా పవన్ వచ్చి లేదు సార్ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం అనేవారు. మళ్ళీ మాలో మేమే తిట్టుకునే వాళ్ళం. మా కో ఆర్టిస్టులు అందరూ ఇక్కడే ఉన్నారు. ముఖ్యంగా మా హీరో గారికి బాగా చాలా ఎక్స్పీరియన్స్ అనుకుంటాను, బాగా నవ్వుతున్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు కొన్ని సీన్స్ ఉంటాయని మనం చేసేటప్పుడు అవి కొంచెం ఎమోషనల్గా ఏదైనా అంటే బాధపడే సీన్ ఉందనుకోండి, ఒకసారి చేస్తాం, 2 సార్లు చేస్తాం, 3 సార్లు చేస్తాం, ఓకే బాగానే ఉంటుంది. కానీ వేరే సీన్లు ఉన్నాయనుకోండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ కావాలనుకున్న సీన్లు అయితే రావు. అది హీరో గారికి బాగా తెలుసు. చెప్పమంటారా? పర్లేదు చెప్పండి. జ్యోతి బాగుండదులేండి. సో ఫైనలీ ఈ సినిమాలో నేను కూడా భాగం కావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. సో దానికి ఐ షుడ్ సే థ్యాంక్స్ టు డైరెక్టర్ ప్రజోత్ గారు, అలాగే కే హేమబిందు గారు. ముఖ్యంగా మా కో ఆర్టిస్టులు అందరూ సపోర్ట్ చేసిన తీరు ఈ సినిమాకి నేను చాలా వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే ప్రతి సినిమాని కమర్షియల్గా ప్రతి వాళ్ళు చూడలేరండి. ఇప్పుడు చేసిన సర్వీసెస్ అందరూ ఎవరైతే మాట్లాడారో వేదిక మీద వాళ్ళందరినీ అబ్జర్వ్ చేశాను నేను. అంటే ఏదో ఎక్స్పెక్టేషన్తో ఒక ప్రాజెక్ట్లో చేస్తున్నాం అన్నప్పుడు కేవలం కమర్షియల్ మనీ మైండెడ్ తోటి చేసే సినిమాలు కొన్ని ఉంటాయి, కొన్నిటి కోసమే చేస్తాం. కానీ ఇలాంటి కుటుంబ కథా చిత్రాల కోసం వాళ్ళు పడుతున్న తీరు చూసినప్పుడు డెఫినెట్గా మనం వాళ్ళకి ఏదో ఒకటి సాయం చేయాలనే తపంతోటి సినిమా చేసాం. సో ఆ విషయంలో మీ అందరికీ బాగా తెలుసు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ టీమ్. ఎస్పెషల్లీ భోజనం మాత్రం అద్భుతంగా పెట్టారు ప్రజోత్ గారు. అంటే నాన్ వెజ్ అయితే వీక్లీ వన్సే పెట్టారు అనుకోండి, బట్ వెజిటేరియన్ మాత్రం చాలా అద్భుతంగా పెట్టారు. హేమబిందు గారు మీరు నవ్వకండి. సో ఫైనల్ డే మాత్రం బాగా పెట్టారులేండి. అంటే మరోలా పెట్టలేదు సెన్స్ కాదు. సో లగ్గన్ టైం అంటే ఆ టైటిల్లోనే అలాంటి ఒక పాజిటివ్ వైబ్ ఉంది కదా. సో ఆ వైబ్కి తగ్గట్టుగానే ఎంజాయ్ చేసాం మేము సెట్స్. రియల్లీ ఒక సినిమాకి వచ్చి చేసినట్టుగా మేము ఫీల్ కాలేదండి. ఐ ఫీల్ ఇట్స్ మై ఫ్యామిలీ. 20th సెంచరీ అనేది అలా చేసాం. అందరిని అడగడం ఆర్టిస్టులు అందరూ అలాగే చేసాం. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్లీ ఐ రిక్వెస్ట్ యూ ఆల్, మీతో పాటు మీ ఫ్యామిలీస్, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, ద ముహూర్తం ఈజ్ ఫిక్స్డ్ ఆన్ 6th February. అందరూ థియేటర్కి రండి, సినిమా చూడండి, మమ్మల్ని దీవించండి. వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్. అండ్ ఈ సినిమాకి మంచి డబ్బులు మా హేమబిందు గారికి రావాలి. షీ లైక్ మై డాటర్. సో తను పడుతున్న కష్టాన్ని చూశాను, ఎన్ని టెన్షన్స్తో చూశాను. మీకు డబ్బులు వస్తాయి, ఈ సినిమాకి మంచి పేరు వస్తుంది. ఇమ్మీడియట్గా మీరు అనౌన్స్ చేయండి. మా ప్రదీప్కి మాత్రం కాస్త మంచి వేషం వచ్చేలా చూడండి. అండ్ ప్రజోత్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మై డియర్ హీరో, యూఆర్ గోయింగ్ టు రాక్. సో మీ గురుగారు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ లగ్గన్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నాకంటే ఇక్కడ చాలామంది పెద్దలు, వాళ్ళందరికీ నమస్కారం. పిల్లలకు శుభాశీస్సులు. ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ ప్రజోత్ గారికి, ప్రొడ్యూసర్ హిమబంధు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, నాకు పెద్దగా మాట్లాడటం రాదు, ఏదో చెప్పాలనుకుంటాను, స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మాటలు రావు అందరిలాగే. కాకపోతే ప్రతి వాళ్ళకి ఒక ఆర్టిస్ట్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉంటుంది. సో నాకు ఈ డ్రీము అంటే నాది అప్రస్తుతమైన చెప్తున్నాను. నాకు 7 years అప్పుడు నాకు యాక్టర్ అవ్వాలని అనిపించింది ఒక సినిమా చూసి. మన హీరో గారిని గురించి విన్నప్పుడు తను హీరోగా చేయటానికి ఎంత తపన పడ్డాడు, ఒక వ్యక్తి కళ ఇది. తర్వాత నేను సెట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాను. ఇది వ్యక్తి కళ కాదు, ఒక కుటుంబానికి ఒక డ్రీమ్. సో ఈరోజు మీ ముందు వాళ్ళ కుటుంబం అంతా అంత కృషి చేసిన తర్వాత ఈరోజు మనము లగ్గన్ టైం అనే సినిమాతో మీ ముందుకు వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఎప్పుడు వస్తుందా అని నేను కూడా చాలా వెయిట్ చేశాను. సో తప్పకుండా రాజేష్ మేరు గారికి మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా కోసం డిఓపి గారు
మ్యూజిక్ అంత ఎవ్రీథింగ్ వాళ్ళు పడ్డ తపన ఇందాక చెప్పినట్టు అందరూ చెప్పుకొచ్చారు వాళ్ళు ఎలా ఎలా వర్క్ చేశారు అని. సో నాకు సినిమా తీసేటప్పుడు కొంతే తెలుసు, ఇప్పుడు విన్న తర్వాత అంతా తెలిసింది. సో తప్పకుండా ఇది మంచి సక్సెస్ కావాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ఏంటండి హీరో గురించి ఎలివేషన్ ఇక్కడ సౌండ్లు అరుపులు గోళలు గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు మీరు. థ్యాంక్ యూ. ఈ సినిమాలో యాక్టింగ్ చేసినందుకు అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారు హిమబిందు గారికి అండ్ డైరెక్టర్ ప్రజోత్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. స్పెషలీ మీడియా, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ అందరు ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. స్పెషలీ మా టెక్నీషియన్స్కి, మా ఆర్టిస్ట్కి, కాస్ట్ అండ్ క్రూకి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఐ రియలీ వాంటెడ్ టు థ్యాంక్ ఎవ్రీబడి. కానీ ఇండివిజువల్గా చెప్పాలనుకుంటే టైం టేకింగ్ ఉంటుందని చెప్పి ఒక చిన్న ఇష్యూ మీద మాట్లాడదాం ఫస్ట్ అని అనుకున్నా. సో ఈ యాజ్ అ కొత్త ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీకి రావడం, వీ కమ్ విత్ లాడ్ ఆఫ్ హోప్స్. సో అప్పుడు మేము చాలా చాలా కష్టపడి 3 years అందరు అన్నట్టు చాలా 3 years నుండి కష్టపడి వచ్చినాం. సో ఇక్కడ ఈ రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టడానికి వీ హ్యావ్ లాడ్ ఆఫ్ అంటే మాకు చాలా బడ్జెట్ అన్నది ఖర్చు అయిపోతుంది కదా. ఇంత ఖర్చు చేసుకొని మేము ఇక్కడికి వచ్చినప్పుడు వీ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు గివ్ అస్ లవ్ ఇన్ రిటర్న్. సో ఫైనలీ ఆ డే అన్నది వచ్చేసింది. Feb 6th ఇన్ థియేటర్స్. వీఆర్ కమింగ్ సూన్ విత్ లగ్గం టైం. కానీ ఇక్కడ ఆఫ్ కోర్స్ అందరు ఇన్ని హోప్స్ పెట్టుకొని వచ్చినప్పుడు దే ఆల్వేస్ ఎక్స్పెక్ట్ దట్ ఫీడ్బ్యాక్ ఆడియన్స్ నుండి, వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. సో ఏ ఫీడ్బ్యాక్ అయినా దే ఆర్ హ్యాపీలీ గోయింగ్ టు టేక్ ఇట్ ఇన్ ది ఎండ్. బట్ దిస్ వీక్ స్పెషలీ మాకు ఆ ఫీడ్బ్యాక్ కూడా వాపస్ వస్తుందా లేదా అన్న కన్ఫ్యూజన్లోనే మేము ఉన్నాం. ఎందుకంటే ఈ వీక్ Feb 6th ధనుష్ గారి మూవీ 3 రిలీజ్ అవుతుంది అండ్ ఆరెంజ్ మూవీ 7th రిలీజ్ అవుతుంది. సో ఈ చిన్న బడ్జెట్ మూవీస్ తోటి రిలీజ్ అన్నది చేయడం వల్ల వీ డోంట్ గెట్ దాట్ రికగ్నైజేషన్ దాట్ వీ నీడ్ టు గెట్ ఇట్. అంటే మాతో పాటు మేము ఒక్కలమే రావట్లేదు 6th. దే ఆర్ లైక్ 9 to 10 మూవీస్ మా రేంజ్ ఆఫ్ బడ్జెట్ తోటి విత్ డిఫరెంట్ జానర్స్ అందరూ వస్తున్నారు. సో ఐ జస్ట్ ఫీల్ లైక్ అందరికీ ఫేర్ ఆపర్చునిటీ అన్నది ఉండాలి. ఒక పెద్ద బడ్జెట్ మూవీ తోటి అది రిలీజ్ ఎందుకు కాదు, బట్ రికగ్నైజేషన్ ఫేజెస్ ఉన్న వాళ్ళతోటి డెబ్యూటెంట్స్ అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ నేను కూడా రెప్యూటెడ్ హీరో దగ్గర మూవీకే వెళ్ళాలని అనుకుంటాను కదా. సో స్పెషలీ జెన్జీ కల్చర్ ఇవాళ రేపు వాళ్ళు ఎందుకు సినిమాకి పోతారో, ఆ స్టేటస్లు ఎందుకు పెడతారో వాళ్ళకే తెలియాలి సగం. వాళ్ళకి అది ఒక సరదాలాగా అయిపోయింది. థియేటర్కి వెళ్ళడం, సినిమా చూడడం, స్టేటస్ పెట్టడం లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో. అది వాళ్ళది కూడా ఏం తప్పు కాదు. ఇన్ ది ఎండ్ దే వాంటెడ్, అది వాళ్ళ కైండ్ ఆఫ్ ఫన్. బట్ రిలీజ్ చేసే వాళ్ళది కూడా తప్పు అని నేను అనను. బట్ ఇద్దరు తప్పు కానప్పుడు ఏదో తప్పు అయితే ఉంది కదా. ఏంటి అంటే సిచ్యువేషన్, మేబీ టైమింగ్. ఐ థింక్ ఆ సిచ్యువేషన్ ఈ ఫ్రైడే, సాటర్డే, సండే ఏదైతే చిన్న ఫిలిమ్స్ వస్తాయో ఆ టైంకి రిలీజ్ మాత్రం డెఫినెట్లీ చేయొద్దు అని ఐ రిక్వెస్ట్. ఎందుకంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని మీరు లాగేసుకుంటారు. మాకు వచ్చే ఆడియన్స్ని కూడా మీరే తీసేసుకుంటే ఫైనలీ వీ డోంట్ గెట్ దట్ రెవెన్యూ. వాళ్ళకి వచ్చే రెవెన్యూ తోటి ఆ రిలీజ్ అయిన తర్వాత వచ్చే రెవెన్యూ దట్ ఆర్ నట్స్ అండ్ పీనట్స్ టు దెమ్. వాళ్ళకి ఏం ఉండదు. ఇన్ ది ఎండ్ అదే రెవెన్యూ మాకు యాజ్ అ చిన్న బడ్జెట్గా మాకు వస్తే దట్ ఈస్ లైక్ మై ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ రికవరీ స్టేజ్లో ఉంటుంది మోస్ట్లీ, ఇఫ్ నాట్ హోల్, మోస్ట్లీ ఒక పోర్షన్ ఆఫ్ అయితే మాకు కవర్ అవుతుంది కదా. అండ్ ఆఫ్ కోర్స్ వెన్ చిన్న బడ్జెట్ మూవీస్ వచ్చాయి అందులో మాకైతే ఆల్మోస్ట్ అందరం డెబ్యూటెంట్స్. సో వీ కమ్ విత్ లాడ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. నాకంటే ఇప్పుడు నాకు తర్వాత ఈ మూవీ నుండి అందరూ సెకండ్ ఆపర్చునిటీ అన్నది కోరుకుంటారు. అండ్ ఐ రియలీ విష్ దెమ్ టు గెట్ దాట్. నా ప్రొడక్షన్ నుండి అందరికీ సెకండ్ ఆపర్చునిటీ అంటే దాట్స్ సంథింగ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. సో ఇన్ ది ఎండ్ నాకు వచ్చేస్తే వాళ్ళందరికీ ఆపర్చునిటీ రావాలి, బట్ నాకు మాత్రం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్లీ రావాలి. నోబడీ వాంటెడ్ టు ఘాటే కా సౌదా ఇన్ ది ఎండ్.
So everybody wanted to do a business with profit margin, at least profit rakapoina, loss or break even, no loss no profit meeda nanna I would always love to invest something like that. So nenu kuda lot of expectations tote nenu ochina inta dooram. I really want the fair opportunity, fair competition. అంటే అందరూ కొత్త వాళ్ళని రండి వీ విల్ ఆల్వేస్ వెల్కమ్ దెమ్, వీఆర్ హార్టీలీ వెల్కమ్ అంటే ఐ డోంట్ రియలీ ఫీల్ దాట్. అంటే నా వరకు వస్తేనే ఐ డోంట్ ఫీల్ అ ఫేర్ కాంపిటీషన్. ఒక పెద్ద మూవీ తోటి ఒక చిన్న మూవీ అన్నది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. డెబ్యూటెంట్కి ఎవరు చూడడానికి వెళ్ళరు, బట్ మా మూవీలో ఆ కంటెంట్ డెఫినెట్లీ ఉంది. ఐ కెన్ రైట్ ఇట్ లైక్ ఎవ్రీ పెనీ ఆఫ్ యోర్స్ వుడ్ బీ వర్త్ ఇట్. మీరు మూవీ చూసి యూ విల్ ఆల్వేస్ లవ్, మీ స్మైలింగ్ ఫేసెస్ తోటి మీరు వాపస్ వెళ్తారు, అది నా గ్యారంటీ. ఐఎమ్ నాట్ బీయింగ్ ఓవర్ కాన్ఫిడెంట్. ఐవ్ వర్క్డ్ ఆన్ దిస్ ఫర్ 3 years. ఐఎమ్ రియలీ కాన్ఫిడెంట్ అబౌట్ మై టెక్నీషియన్స్, మై ఆర్టిస్ట్, మై పీపుల్, అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఇన్ ది ఎండ్ నేను ఎవరికైనా ఇంటెన్షనల్గా అయితే ఐ నెవర్ వాంటెడ్ టు హర్ట్ ఎనీబడి. అన్ఇంటెన్షనల్గా ఏదైనా మాట్లాడి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం, లైఫ్లోనే ఫస్ట్ టైం నేను స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నా, అండ్ ఐ వాజ్ నాట్ రియలీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఏదో ప్రొడ్యూసర్ లాగా మూవీ తీసేస్తే అయిపోతుంది అనుకున్నా, కానీ స్పీచ్లు అంటే మన వల్ల కాదు. ఐ రియలీ విష్ మీరు అందరూ థియేటర్స్కి రండి. మా మూవీ 400-300 అయితే కాదు, ఇట్స్ జస్ట్ 99 రూపీస్ మా టికెట్ ప్రైస్. So I really hope 99 rupees with 2 hours of 10 minutes me worth time ee movie ki iyandi, and I'm sure you'll not be disappointed. Especially మా ఆర్టిస్ట్ ఇవాళ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా టెక్నీషియన్ల గురించి కూడా మాట్లాడవచ్చు, కానీ చాలా టైం టేకింగ్ ఉంటుంది. సో మా డైరెక్టర్ గారు కవర్ చేసిస్తారు దాన్ని. మీరు నిజంగా సక్సెస్ చేయండి, అప్పుడు నేను లిస్ట్ రాసుకొని వచ్చి అందరు పేరున థ్యాంక్ యూ చెప్తా. ప్లీజ్ మూవీని మాత్రం సక్సెస్ చేయండి. ప్లీజ్ డూ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ Feb 6th. ఫ్రమ్ Feb 6th onwards. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్స్. ఓకే, అండ్ యాక్చువల్లీ ఈ స్టేజ్ మీద రావాలంటే చాలా కష్టపడాలి. అంటే ఏదో బీటెక్ అయిపోయినా ఈజీగా రావచ్చు అనుకున్నా టీవీలో చూసి, కానీ అంత ఈజీ కాదని చెప్పి ఒక లాంగ్ జర్నీ ఉంది. సో ఈ జర్నీలో నాకు చాలామంది సపోర్ట్ చేసినారు, అండ్ ఆ సపోర్ట్ సిస్టమే నా క్రూ మెంబర్స్ లైక్ డిఓపి పవన్, ఎడిటర్ విశ్వనాథ్, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ పవన్, అండ్ ఇంకా చాలామంది అంటే కృష్ణ మాస్టర్, వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేసినారు. అంటే ఏం చెప్పాలో తెలియదు. మూవీ అయితే బాగా తీసిన, నేను చాలా బాగా తీసిన, అది నేను నమ్మగలుగుతాను. ఎందుకంటే నా ఒక్క ప్రయత్నం కాదు ఇది, అందరూ గుడ్ టెక్నీషియన్స్, యంగ్ టీమ్ ఇదంతా. యాక్చువల్గా అందరికీ సక్సెస్ కావాలి. సో అందరికీ సక్సెస్ కావాలన్నప్పుడు మిస్టేక్ చేయడానికి స్కోప్ ఉండదు మా దగ్గర. మేము మిస్టేక్ చేయడానికి కూడా భయపడతాం మేమే. సో భయపడకుండా మేము ఏం మిస్టేక్ చేయకుండా ఈ ప్రోడక్ట్ని మేము అంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్న సినిమా బడ్జెట్స్తో కంపేర్ చేస్తే మా ప్రొడ్యూసర్ అన్నట్టు అది పీనట్స్ అండ్ బటర్స్కి వెళ్ళిపోతుంది అది. సో అంత తక్కువ బడ్జెట్లో మేము ఈ మూవీ చేసినాము. అండ్ మూవీ రేట్ కూడా టికెట్ రేట్ కూడా 99 రూపీస్ ఉంది. కాబట్టి మీరు అందరూ వెళ్ళి చూడండి, చూసి అంటే మాకు సపోర్ట్ చేయండి. అండ్ ఒక నిమిషం నేను మర్చిపోతా, కొంచెం పక్కకి తిరుగుతా, ఇలా చూసి ఒక్కొక్కరు పేరు చెప్పేస్తా. ఎందుకంటే అంటే ఏం రాసుకొని రాలేదు సార్ నాలంటోళ్ళే మీరు కూడా. సో ఓకే, సో ఫస్ట్ నా టెక్నీషియన్స్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. సో ఫస్ట్ ఈ మూవీకి మా సాయన్న మేనేజర్. సో ఆయన అంటే కొత్త ఫస్ట్ మేనేజర్ అయినా కూడా ఫస్ట్ ఒక 2 రోజులు ఆయనకి ఏం అర్థం కాలేదు, తర్వాత ఆయనకు అర్థమైనంత ఊరికి అర్థం కాలేదు. సో అంత బాగా ఆయన మేనేజ్ చేసినాడు సాయన్న. అండ్ నెక్స్ట్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రశాంత్. సో ఆయన మూవీని ఎగ్జిక్యూట్ చేస్తాను అనుకున్నా, కానీ ఒక రోల్ని కూడా పుల్ చేస్తాను అనుకోలేదు. మా దాంట్లో దాదా క్యారెక్టర్ చేసిండు, చాలా బాగా చేసినాడు. సో అది సరే నేను చెప్తాను, మీరు ఇక్కడ చూసి అక్కడ చెప్పడం ఎందుకు, మీకు డైరెక్ట్గా మీకు ఇక్కడ ఇస్తాను. ఆర్ట్ డైరెక్టర్ మహేష్ గారు.
మా ఆర్ట్ డైరెక్టర్ మహేష్. సో తను వచ్చేసి చాలా బాగా కష్టపడ్డాడు. అంటే చిన్న మూవీస్కి ఆర్ట్ డైరెక్టర్గా చేయడం అనేది ఆర్ట్ డైరెక్టర్కి రిస్క్ వర్క్ అది. సో ఉన్న బడ్జెట్లో తను పాపం మాకు చాలా బాగా చేశాడు ఆర్ట్ డైరెక్టర్ మహేష్. కొరియోగ్రాఫర్ కృష్ణ. సో ఇమ్మంటారా మీరే చెప్తారా? లేదు చెప్పేస్తా. కొరియోగ్రాఫర్ కృష్ణ. సో తన గురించి అంటే తనకు చాలా ప్యాషన్ ఉంది. సో తను మనీ కోసం కూడా ఏం ఆలోచించాడు. చాలా అంటే మనము 100 చేద్దామంటే లేదు సార్ 200 చేద్దామంటారు. లాస్ట్కి అది చిన్న బడ్జెట్ కాబట్టి 150కి వస్తుంది. సో చాలా బాగా చేస్తాడు కృష్ణ కూడా. లిరిసిస్ట్ మహేష్ అండ్ తను మొత్తం సింగిల్ కార్డ్ రాసేయండు. అంటే నేను ఒక సీన్ క్రియేట్ చేసి, అంటే ఇప్పుడు చిన్న సినిమాలలో ఏమైపోతుందంటే, ఈ చిన్న సినిమాని కాదు ఎన్ని సినిమాలో ఒక పాట అడ్డులాగా ఉంటుంది. అంటే అరే ఏంద్రా ఆయన మధ్యలో పాటేషన్ అన్నాడు అంటారు. సో అలా అడ్డులా కాకుండా ఈ కథని ఇంకొంచెం 10 times ముందుకు తీసుకెళ్ళడానికి మనము మన కమర్షియల్ సినిమాలో పాటలు వాడతాము. సో ఈ కథ అలా 10 రెట్లు ముందుకు పోయింది తను రాసిన పాటల వల్ల. సో థ్యాంక్స్ లిరిసిస్ట్ ఎడిటర్ విశ్వనాథ్ గారు. ఎడిటర్ విశ్వనాథ్. ఇది ఒక హఠాత్ పరిణామం అనమాట. సో ఎందుకంటే తను యాక్చువల్గా ఈ మూవీలో సార్ నాకు కూడా ఇది హఠాత్ పరిణామమేనండి. తను ఒక హఠాత్ పరిణామం ఈ మూవీకి. ఎందుకంటే తను లేడు ఈ మూవీలో. సో ఒక ఎడిటర్ని పెట్టుకున్నా. తను కేరళ ఎడిటర్ ఉండే, కొంచెము ఇంకా మనకి టైంకి అవుట్పుట్స్ రాకపోతుండే. నేను తెలుగులో మాట్లాడుతుండే, అక్కడ కేరళలో మాట్లాడుతుండే, నాకు ఏం అర్థం కాకపోతుండే. సో అప్పుడు అర్థమైందనమాట, ఓకే మనం తెలుగు ఎడిటర్ని పెట్టుకోవాలని చెప్పేసి. సో అప్పుడు విశ్వనాథ్ని పెట్టుకున్నా. సో చాలా బాగా పుల్ చేసిండు. అండ్ మూవీకి తను ఉన్నప్పుడు 2 hours 35 minutes ఉండే. అండ్ నాకు నచ్చకపోయినా కొన్ని కట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఇది అవసరం లేదని. సో అలాంటి ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండాలి ఎడిటింగ్కి, ఏ డైరెక్టర్కైనా కానీ ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పడానికి. అండ్ డిఓపి పవన్ అంటే ఇంకా తను ఎంత వర్క్ చేసినట్టు ఈ మూవీకి అది మనం చెప్పాలంటే కూడా అదే మాటలు లేవు తన వర్క్ కోసము. ఎందుకంటే నేను ఇంకా నా తర్వాత ఈ సినిమాకి బ్లడ్ అండ్ స్వెట్ పెట్టిన టెక్నీషియన్ అంటే పవన్. సో తను చాలా అంటే నాకు రైట్ హ్యాండ్ లాంటిది. అంటే నా బలం వాడు. అంటే లొకేషన్లో పవన్ ఉండంటే నా బలం. అండ్ పవన్ టీము కూడా నా బలం లాంటి వాళ్ళు. వాళ్ళంతా రఘు కానీ, అఖిల్ కానీ, సింహ కానీ. సో వీళ్ళంతా నాకు ఇంకో బలం. సో వీళ్ళంతా నాకు చాలా సపోర్ట్ చేసినారు, కొంచెం నేను అటు ఇటు ఉన్నా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ పవన్. తను బెంగళూరులో ఉంటాడు. నేను హార్డ్లీ ఒక 2 times కలిసిన. బట్ ట్యూన్స్ మాత్రం పంపుతాడు, నచ్చకపోయినా ఏం లేదు పర్లేదు ఇంకోటి పంపుతాడు. సో చాలా మంచి ట్యూన్స్ ఇచ్చినాడు. 5 songs 5 songs బాగా ఇచ్చినాడు. సో థ్యాంక్స్ పవన్. ఈరోజు నువ్వు ఈవెంట్లో లేవు, బట్ నీ సాంగ్స్ మాత్రం ఇక్కడ ప్లే అవుతున్నాయి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మ్యూజిక్. సో థ్యాంక్ యూ. మిగిలిన ఆర్టిస్టులు అందరూ నాకన్నా మీకే బాగా తెలుసు కాబట్టి లేదు మా విజువల్ ఎఫెక్ట్స్ చేసిన నాగరాజు. సో మూవీలో చాలా వర్క్ చేసినాడు తను నాగరాజు. సో థ్యాంక్స్ నాగరాజు. అండ్ మన కార్తిక్ చాలా థ్యాంక్స్. నువ్వు చాలా బాగా చేసినావు కలరిస్ట్గా. అండ్ సురేంద్ర థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మిస్ట్. అండ్ మా సినిమా ఇంత బ్యూటిఫుల్గా ఇంత డీసెంట్గా ఉండడానికి కాస్ట్యూమ్స్ మా రితేష్ రెడ్డి గారు. తను ఏది ఇచ్చినా కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటుంది. సో రితేష్ గారు చాలా థ్యాంక్స్ అండి ఈ మూవీకి వర్క్ చేసినందుకు. అండ్ మా ఇంకో అమ్మాయి కూడా చేసింది కే రీతు అని చెప్పేసి మా కజిన్. తను కూడా చాలా బాగా డీల్ చేసింది. ఎందుకంటే ఇంకా అది. అండ్ దీన్ని మిక్సింగ్ చేసిన సంతోష్ చాలా థ్యాంక్స్. అండ్ ఫైట్ మాస్టర్ శ్రీనివాస్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ప్రదీప్ సౌండ్ డిజైన్కి చాలా థ్యాంక్స్. అండ్ మన మార్కెటింగ్ వంశీ చాలా థ్యాంక్స్ వంశీ. ఎందుకంటే నువ్వు ఈ సినిమాని నువ్వు వచ్చినాక నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది ఈ సినిమా ముందుకు వెళ్తుందని చెప్పేసి. సో చాలా బాగా చేస్తున్నావు. అండ్ మా సినిమాని రిలీజ్ చేస్తున్న గణేష్ బారి గారికి చాలా థ్యాంక్స్. సో తను ముందుకు వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నాడు డిస్ట్రిబ్యూట్ చేయడానికి. సో ఇవన్నీ ఇక థ్యాంక్స్ అయిపోయినాయి నాకు తెలిసేసి. ఇంకా నా డిపార్ట్మెంట్ ఉంది. నా డిపార్ట్మెంట్లో ఈశ్వర్ రెడ్డి చాలా థ్యాంక్స్ ఈశ్వర్. నువ్వు చాలా వర్క్ చేసినావు ఈ మూవీకి. అంటే నీ వర్క్ నాకు తెలుసు చాలా చేసినావు. నువ్వు కానీ సూర్య కానీ సందీప్ కానీ మీరు ముగ్గురు చాలా వర్క్ చేసారు. అండ్ భాస్కర్ మీరు బాగా వర్క్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ మూవీ స్టోరీకి వచ్చేవారికి ఏంటంటే మీరు ట్రైలర్ చూస్తే ఇది అన్ని మూవీ ట్రైలర్స్లోనే అనిపిస్తుంది. బేసిక్ ఎట్లా ఉంటుందంటే ఈ ట్రైలర్ ఏముంది హ్యాపీ ఎండింగ్ ఉంటుంది అంటారు. కొన్ని ఎలాంటి మూవీస్ అంటే కొన్ని మూవీస్ మనకి ఫస్ట్ టైం కన్నా సెకండ్ టైం బాగా నచ్చుతుంది. సో ఈ మూవీ సెకండ్ టైం బాగా నచ్చే మూవీ. ఫస్ట్ టైం మీరు చూసారు అనుకోండి అది ఎక్కేస్తాయి ఆ సీన్స్ కానీ అది కానీ ఏమైనా చేసావే కానీ ఇలాంటి మూవీస్ ఎలా ఉంటాయో ఈ మూవీలో సీన్స్ మిమ్మల్ని రన్ చేస్తుంటాయి. ఆ కెమిస్ట్రీ కానీ హీరోయిన్ మధ్యలో ఆ డ్రైవింగ్ కానీ బాగుంటుంది. అంటే
ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు చాలామంది ఉంటారు, అరే రోజు ఎందుకురా నువ్వు మ్యాన్షన్ హౌస్ తాగుతావు అంటే వాడు తెలుసు వాడు టేస్ట్ ఎట్లుంటుంది మ్యాన్షన్ హౌస్ది. వాడు 2 రోజులు కూడా మ్యాన్షన్ హౌస్ తాగుతాడు, ఎందుకంటే అది ఇచ్చే కిక్ అట్లుంటుంది. సో మా మూవీ మ్యాన్షన్ హౌస్ లాంటిది, తక్కువ రేటు. అంటే మీకు ఒక చీప్ రేట్లో మంచి కిక్ ఇచ్చే సినిమా మాది. అంటే మాది అంటే జై బాలయ్య. సో జై బాలయ్య. సో అంటే మా మూవీకి అది అనమాట. అంటే ఏంట్రా మూవీ అని అంటే అది అంటే మీకు ఈ రేట్లో ఇంత కిక్ వస్తుందా అంటే వస్తుంది, మరి ఎందుకు రాదు అన్నట్టు ఉంటుంది మా మూవీ. సో బాగుంటుంది, మీరు అందరూ చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది లాంగ్ జర్నీ, నాకు ఒక్కడికే కాదు మా టీం అందరికీ లాంగ్ జర్నీ. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ హిమబిందు గురించి చెప్పాలంటే యాక్చువల్లీ తను స్టడీస్ ఫినిష్ అయిపోయిన తర్వాత అంటే తను ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని ఒక అదిలో ఉన్నప్పుడు ఇక ప్రొడ్యూసర్ అవుతా అని ఫిక్స్ అయింది. తను చాలా స్టోరీస్ విన్నది, అండ్ చాలా స్టోరీస్ విని ఒక అమ్మాయి ప్రొడ్యూసర్ అంటే ఇండస్ట్రీ ఎంత టఫ్ ఉంటుందో తెలుసు. మనకి రోల్ మోడల్స్ వచ్చేసి మన స్వప్న దత్ గారు అండ్ కొంతమంది ఉన్నారు. సో అలా తనకి వాళ్ళంటే రోల్ మోడల్ అని చెప్తుండే నాతోని. సో వాళ్ళని చూసి ఇండస్ట్రీకి రావాలనుకున్నది. సో వచ్చినది కొంచెము ఇక చిన్న సినిమాలో కొన్ని ప్రాబ్లమ్స్ అటు ఇటు అవుతుంది. అండ్ మా మూవీ చాలా పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, ఇవి ఇలా డేట్స్ రావాలంటే చాలా కష్టం. ఈరోజు ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నా కూడా ఇక్కడికి రాలేకపోయారంటే వాళ్ళందరూ బిజీ ఆర్టిస్టులు. బేసిక్గా మీరు మూవీలో ఎవరిని చూసినా కూడా వాళ్ళందరూ బిజీ ఆర్టిస్టులు, వాళ్ళందరూ రావాలంటే చాలా కష్టం. అందులో కూడా మన శ్రీనివాస్ భోగిరెడ్డి సార్, థ్యాంక్స్ సార్ మీరు వచ్చినందుకు. మీ టైంని మీరు అక్కడ 2 hours బిఫోరే మీరు ఫినిష్ చేసుకొని వచ్చినారు. సుజాతమ్మ గారు థ్యాంక్స్ మీరు వచ్చినందుకు, మీరు కూడా టైం తీసుకొని వచ్చినారు. ఇక మిగతా ఆర్టిస్టులు వాళ్ళు ఇక ఎవరు ఆర్టిస్ట్ అంటే బిజీ ఉండాలి. అంటే వీళ్ళ గురువు చెప్పినట్టు మంచి ఆర్టిస్ట్ అంటే బిజీ ఉండి జోబులో డబ్బు ఉన్నాం మంచి ఆర్టిస్టు. సో మా సినిమాలు ఉన్నందరూ మంచి ఆర్టిస్టులు. సో వాళ్ళ జోబులో డబ్బులు ఉన్నాయి అండ్ వాళ్ళకి పని కూడా ఉంది. సో వాళ్ళు అందుకే రాలేకపోయినారు. అండ్ మా మూవీలో నటించిన నవ్య, తను చాలా బాగా చేసింది హీరోయిన్ లాగా. అండ్ ఆ అమ్మాయిని మీరు చూసిన తర్వాత మీకు సినిమా చూస్తే ఇంకో మూవీకి మీకు పెట్టుకోవాలనిపిస్తుంది. ఒకవేళ నేను డైరెక్టర్ కాకముందైనా ఆ అమ్మాయిని చూసి ఉంటే అరే నా ఫస్ట్ సినిమాకి ఈ అమ్మాయిని పెట్టుకుందాము, అంత బాగా చేసింది ఆ అమ్మాయి. బట్ నేను పెట్టుకున్నా కాబట్టి ఇక నాకు ఆప్షన్ లేదు. సో మీరు పెట్టుకోవచ్చు ఆ అమ్మాయిని. సో బాగుంటుంది. అండ్ మా హీరో రాజేష్ మీరు, అండ్ మనం చూసినప్పుడు కట్అవుట్ చూస్తే పెద్దగా ఉంటుంది. నేను రాసుకుందేమో లవ్ స్టోరీ, ఎట్లా మర్చి అవుతాను అనుకున్నా. బట్ తర్వాత చూసేవారికి ఆ లవ్ స్టోరీలో తను తీసుకొచ్చిన ఎసెన్స్, అంటే ఒక లవ్ స్టోరీ అంటే బేసిక్గా చాలామంది ఒక బాయ్ నెక్స్ట్ డోర్ అట్లా ఉండి చేస్తారు, కానీ ఒక మంచి పైల్వాన్లా ఉన్నోళ్ళు చేస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి ఆలోచించి యాక్చువల్ 2 ఫైట్స్ లేకుండే ఇందులో. సో నాకే అనిపించింది హీరోకి ఎక్కడో అన్యాయం చేస్తున్నా అని చెప్పేసి 2 ఫైట్లు పెట్టినాయి ఇక, ఎందుకంటే ఐటీ పర్సనాలిటీకి ఇవ్వాల్సిన మర్యాద అది. సో అది నేను ఇచ్చేసిన. సో అలా. అండ్ మాకు ఈ మూవీని ప్రజెంట్ చేసిన యశ్వంత్ కుమార్ మీరు గారు, ఆయన చాలా ఎంత ఉన్నా కూడా ఆయన చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా కానీ ఆయన సమకూర్చుకోవడానికి డబ్బులు కొంచెం లేట్ అయినా ఆయన చాలా బాగా చేసినాడు. సో మాకు థ్యాంక్స్ యశ్వంత్ కుమార్ మీరు గారు. అండ్ ఇంకోనైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ, బట్ ప్లీజ్ వెళ్ళి మూవీ చూడండి. అండ్ నేను ఒక 3 ఆర్టిస్టులను మర్చిపోయినా, ఎందుకంటే ఈ ఇళ్ళ వాళ్ళు కనిపించలేదు, వాళ్ళు చిన్నగా ఉంటారు. అరే జైరా రుతు మనస్విని, ఇంత క్రౌడ్లో నేను వాళ్ళని చూడలేకపోయినా సారీ, మీరు రండి. మా మూవీలో అంతా చిన్న నుంచి పెద్ద అందరు చేసినారండి. మూవీ కంప్లీట్ ఫ్యామిలీ మూవీ, లవ్ స్టోరీ, మీరు అందరూ చూడొచ్చు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళకి ఏమనిపించిందో చిన్నగా చెప్తారు, పాపం చిన్నపిల్లలు కదా. చిన్నగా చెప్తారా? హాయ్, నాదొక చిన్న రోల్ ఈ మూవీలో. అందరు కంపల్సరీ చూడండి. February 6th రిలీజ్. ఇంకా సినిమా పేరు లగ్గం టైము. సిగ్గుపడుతున్నాడు, నీ లగ్గం కాదు కదా. యా, నా పేరు జయదేవ్. ఇంకా బాగుంటుంది సినిమా, ఫ్యామిలీ తోటి మొత్తం ఎంటర్టైనింగ్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఫైట్ ఉంటుంది, అంతా ఉంటుంది. కంపల్సరీ చూడండి. మా హీరో స్పీచ్ ఇచ్చేసాడు. శ్రీనివాస్ తాతతో ఏం చెప్పి నువ్వు డైలాగ్ చెప్పు. తాత నాకు రాసిస్తావా ఇల్లు? నువ్వు ఇప్పటి నుంచి అవును. హలో అండి, నా పేరు రుత్విక. మామయ్య నాకు కొంచెం సినిమాకి ప్రమోషన్ నాకు రోల్ ఇచ్చారు.
అందుకే ఈ సినిమాని హిట్ చేస్తే ఇంకో సినిమాకి మా మామ ఇంకా హిట్ చేయగలుగుతారు. అందరికి ఆల్ ద బెస్ట్. ఈ సినిమాలో ఫిబ్రవరి 6th వస్తుంది. మీరు అందరూ వెళ్ళి చూడాలి, థియేటర్లో చూడాలి. మా మామ ఇంకా హిట్ చేయబోతారు ఇంకో సినిమాని. థ్యాంక్ యూ. మా అమ్మగారు బలమైన సపోర్ట్ని తెచ్చుకున్నారండి మీరు. నీ ఫ్రాక్ బాగుంది. నీ పేరు? మనస్విని. ఏం చేసావు ఈ మూవీలో? యాక్టింగ్ చేసా అంటావా? చేసావా? ఓకే. ఎట్లా అనిపించింది? నీకు కూడా మామయ్య అవుతారా ప్రజ్యోత్ గారు? హిట్ అవ్వాలని చెప్పు. మళ్ళీ నీకు కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది మళ్ళీ. ఇంకా ఇట్లా చాలామంది చేసినారు ఈ మూవీలో. అండ్ ప్రదీప్ కాక సారీ మర్చిపోయినా. థ్యాంక్ యూ ప్రదీప్ కాక వచ్చినందుకు. అండ్ వైరల్ పోయారు ఈ సాంగ్ వచ్చిన రేవంత్ మాస్టర్కి థ్యాంక్స్ ఇక్కడికి గెస్ట్ లాగా వచ్చినందుకు. మా మూవీ కూడా వైరల్ పోయారు, అంత వైరల్ కావాలని నేను కోరుకుంటూ ఇస్తున్నా. అండ్ ఈ 6th 9 మూవీస్ ఏమో రిలీజ్ అవుతుంది. 9 or 10 నాకు ఎగ్జాక్ట్గా నెంబర్ తెలియదు. రిలీజ్ అయితే అవుతున్నాయి. అవన్నీ సక్సెస్ కావాలని అనుకుంటున్నాను నేను. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ TFI బానిస ప్రజెక్ట్గా విన్నాం. సో అంతే. ప్లీజ్ చూడండి, సపోర్ట్ చేయండి. మిమ్మల్ని నేను డిసప్పాయింట్ చేయను, ఈ మాట మాత్రం ఇస్తున్నా. అండ్ లాస్ట్లీ ఐ ఫినిష్ దిస్ విత్ యాక్చువల్లీ నన్ను మా ఫ్రెండ్స్ అన్నారు, వరుణ్ వాడు అడిగింది నన్ను, అరే ఏం రా నువ్వు కద్దరు బట్టలు వేసుకుని వచ్చిన పొలిటీషియన్ అన్నాడు. బట్ అందుకు కాదురా కద్దరు బట్టలు వేసుకొచ్చింది. థింగ్ ఏంటంటే యాక్చువల్లీ నా ఈవెంట్కి మా డాడీ రావాలనుకున్నాడు. సో తను వస్తే ఇలానే వద్దామనుకున్నాడు. తను రాలే కాబట్టి తన లుక్లో నేను వచ్చిన. సో అదొకటి, అందుకే నేను ఇది తనలాగా లుక్ వేసుకొని వచ్చిన. ఐ మిస్ యూ డాడీ, అదొకటి. అంటే ఈరోజు మా మమ్మీ బర్త్డే. చాలా హ్యాపీ ఉన్నా. మా మమ్మీకి హ్యాపీ బర్త్డే చెప్తున్నా. హ్యాపీ బర్త్డే మమ్మీ. నేను మీ అందరిని కూడా చెప్పాలని కోరుకుంటున్నా. ప్లీజ్ మా మమ్మీకి హ్యాపీ బర్త్డే చెప్పండి గట్టిగా అందరూ. వాళ్ళ మదర్కి హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ. నాకు లైఫ్ని ఇచ్చిన వాళ్ళిద్దరికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ గాడ్ అండ్ థ్యాంక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. పేడే మేడం, ఎందుకంటే ఎవరు మనకి రెడ్ కార్పెట్ వేయరు. మన కార్పెట్ మనమే వేసుకోవాలి, మన డప్పు మనమే కొట్టాలి. కొట్టండి అయితే గట్టిగా. ఇండస్ట్రీలో మనం ఉన్నామని మనం చెప్పుకోవాలి. సో ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళు, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా ఆర్టిస్ట్ అందరికీ చాలా థ్యాంక్ యూ మేడం. మీకు కూడా వచ్చినందుకు, హోస్ట్ చేస్తున్నందుకు. సో నా పేరు రాజేష్ మేరు అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ, పక్కా ఓల్డ్ సిటీ, లాల్ దర్వాజా. సో ఆడికి వచ్చిన అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐఎమ్ ద ఫస్ట్ హీరో ఫ్రమ్ ఓల్డ్ సిటీ. మా లాల్ దర్వాజా నుంచి, మా ప్రాపర్ ఓల్డ్ సిటీ నుంచి ఐఎమ్ ద ఫస్ట్ హీరో అండ్ ఐ విల్ బీ ద ఫస్ట్ హీరో. ఎందుకంటే 6th సినిమా వస్తుంది కాబట్టి. సో అట్లా. సో కమింగ్ టు ద మూవీ, లగ్గం టైం అనే మూవీ, నేను ఈ మూవీ చేయకముందు ఒక 2-3 స్టోరీస్ నా దగ్గరకు వచ్చినాయి. అవి ఎట్లుండే అంటే ఎక్దమ్ వైలెంట్ ఉండే. లిటరలీ మొత్తం మన రక్తపాతం అది ఇది అంటే లిటరలీ ఇప్పుడు మా డైరెక్టర్ అన్నట్టు నాకు కట్అవుట్ చూసి అట్లాంటివి వచ్చినాయి. సో నేను అట్లా రాలేదు, చేయొద్దు అనుకొని మా డైరెక్టర్ మన ఫైన్ డే వచ్చిండు స్టోరీ తీసుకొని. సో ఈ వాజ్ లైక్ నా దగ్గర ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ ఉంది, చూడు ఒకసారి ట్రై చేయని అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు నీ కట్అవుట్కి యాజ్ యూజువల్ నువ్వు రక్తపాతం అది ఈజీగా చేస్తావు, నీకు ఛాలెంజింగ్ రోల్ ఇస్తా, నీ దానికి ఇప్పుడు నాలాంటి వైలెంట్ బాయ్కి ఇట్లాంటి సాఫ్ట్ క్యారెక్టర్ చేయమని ఒక ఛాలెంజ్ ఇచ్చిండు. ఐ హోప్ నేను మంచి చేసిన ఉండొచ్చు. సో అట్లా. సో ఇట్లాంటి కథ వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే, మనం కూడా ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అవుదాము, ఫ్యామిలీ ఆడియన్స్కి అయినాక వీ క్యాన్ ఎక్స్పెరిమెంట్ ఎనీథింగ్ స్టోరీ అన్నట్టు మేము స్టార్ట్ చేసిన మూవీ. అండ్ థ్యాంక్స్ మా ప్రొడ్యూసర్ గారికి ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఇంకోటి, మా మూవీలో పనిచేసిన 16 మెంబర్స్ ఆర్టిస్ట్ ఉన్నారు. నాకు అంటే ఏ హీరోకి దొరకదో నాకు తెలియదు. నాకు తెలిసిన మాటికి అయితే ఐఎమ్ బ్లెస్డ్ హీరో అంట. ఎందుకంటే ఒక 16 మెంబర్స్ సీనియర్ ఆర్టిస్ట్తో చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ ఫర్ దట్. బికాస్ ఒక డెబ్యూటెంట్గా వాళ్ళ ముంగట యాక్టింగ్ చేయాలంటే ఎంతైనా మనకు కాషియస్ అయిపోతాం. కానీ ఐ వాస్ వెల్ ప్రిపేర్డ్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు శ్రీనివాస్ సార్ అన్నట్టు కొన్ని సీన్స్ ఎట్లయినా మనం డెబ్యూ కాబట్టి కొంచెం అవుతుంది ఇబ్బంది. కానీ బట్ ఓ క్లైమాక్స్ బంచ్ ఉంటుంది, అక్కడ అందరూ సీనియర్ ఆర్టిస్ట్ అందరూ ఉంటారు. అండ్ ఐ వాస్ లైక్ నేను ప్రిపేర్ అయిపోయిందే. ఎట్లా అంటే నా డైలాగ్ నాకు పక్కా గుర్తున్నది, అంత ఆ రేంజ్లో ప్రిపేర్ అయినా. వాళ్ళు చెప్పినప్పుడు నా డైలాగ్ నేను చెప్పేసుకుంటే వెళ్ళిపోతా, ఆ రేంజ్లో ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయినా. సో అప్పుడు అంటే ఏంటంటే ఇది ఒక లెర్నింగ్. అంటే నాకు ఫస్ట్ మూవీకే ఇంత ఈజీ, ఇంత ఆర్టిస్ట్తో చేయడం నాకు చాలా ఈజీ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ప్రదీప్ కాక వచ్చినందుకు. అండ్
ఆ మెయిన్ పాయింట్ ఇది. నేను ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ సినిమా బిజినెస్ అయ్యే వరకు నాకు ఒకటే క్వశ్చన్ వినిపించింది ఓవరాల్, కొత్త హీరో కొత్త హీరో కొత్త హీరో కొత్త హీరో. అరే ఎవరైనా డెబ్యూ సినిమా కొత్త హీరో అవుతాడు కదా. నాకు ఇంకో బాధ ఎక్కడ ఏమనిపించిందంటే, కొత్త హీరో అన్నప్పుడు అట్లీస్ట్ మీరు స్టోరీ చూడండి. మీరు స్టోరీ చూస్తలేరు, నా ట్రైలర్ చూస్తలేరు, నా కంటెంట్ చూస్తలేరు. అట్లీస్ట్ సినాప్సిస్ అడగండి. మీరు సినాప్సిస్ మేము తిరిగినాం, యాక్చువల్లీ తిరిగినందుకు చెప్తే నేను ఏదైతే నేమ్స్ తీసుకోను. తిరిగినాము, అక్కడికి పోయినప్పుడల్లా ప్రతి వాళ్ళు అన్నది ఏంది, కొత్త హీరో కొత్త ప్రొడక్షన్ హౌస్ కష్టమమ్మా, ఈ బడ్జెట్లో పుల్ చేయలేమంటే ఎందుకు పుల్ చేయలేమండి? మీరు స్టోరీయే చూడలేరు, సినాప్సిస్ తెలియదు మీకు. అట్లీస్ట్ వాట్ ఈ స్టోరీ, ఏమవుతుంది ఏమైంది ఏంది అసలు సినిమానే అడగరు. లిటరలీ మీరు బడ్జెట్ చూసి రిజెక్ట్ చేస్తున్నారు సినిమా. ఇది మాత్రం కొంచెం ఆలోచించాలని విషయం. అట్లీస్ట్ మా లాంటి వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఇవ్వండి మీరు. అంటే మేమే ప్రీమియర్ వేస్తాము, మీరు వచ్చి జస్ట్ మీద ఒక 3 hours తీసి మా లాంటి సినిమా చూస్తే మీకు వీమియో లింక్ పంపించిన టీవీలో చూసిన ఎక్స్పీరియన్స్ వేరుంటుంది, అదే మీరు థియేటర్కి వచ్చి చూసిన ఎక్స్పీరియన్స్ వేరుంటుంది. అది కొంచెం మేము ఒకటి నా సైడ్ నుంచి ఒక పర్సనల్ రిక్వెస్ట్ అంతే. ఐఎమ్ ఫెయిల్యూర్ సన్ అండి, ఫెయిల్యూర్ సన్. మళ్ళీ వినండి, ఎందుకంటే మా మదర్ ఫాదర్ని నేను మస్తు టార్చర్ చేసిన ఈ సినిమా. అప్పుడు టార్చర్ అంటే ఎట్లా అంటే ఇక తెలిసిందే అందరికీ, నేను హీరో అవుతా, నేను అదైతా ఇదైతా అంటే. సో ఇట్ వాజ్ లైక్ మా ఫాదర్కి బడ్జెట్ తేవడం అది తేవడంలో దాంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ అయినప్పుడు మా ఫాదర్ మా మదర్ వాళ్ళు కొంచెం చాలా టెన్షన్స్ పడుతుండే. సో ఇక మనం ఎట్లా అంటే ఇక ఇంకోటి ఇక్కడ పాయింట్ ఏంటంటే, మా ఫాదర్ ఒక 40 years నుంచి ఆయన ఒక చిన్న బిజినెస్ రన్ చేస్తున్నారు. ఆ బిజినెస్ రన్ చేస్తూ తను ఒక కార్ కొనడము, ఒక నార్మల్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక చిన్న కార్ కొంటారు, దిల్ మెయింటైన్ అట్లాంటిది. మా డాడీ డ్రీమ్ వాజ్ లైక్ ఒక ఇంట్లో ఒక లగ్జరీ కార్ ఉండాలని చెప్పేసి మా డాడీ 40 years కష్టానికి ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు మా ఇంట్లో రేంజ్ రోవర్ ఉండే. అండ్ నేను ఒకటే మాట, సినిమా బడ్జెట్ నడుస్తలేదని చెప్తే మా డాడీ ఆలోచించలేడు, మా మమ్మీ ఆలోచించలేదు. లిటరలీ దే సోల్డ్ ద కార్. సినిమా ఖతం చేసినాం, బయటికి వచ్చినాం. సో ఐ థ్యాంక్ మై పేరెంట్స్ లైఫ్ లాంగ్. అంటే ఎన్ని జన్మలు ఉంటే అన్ని జన్మలకి నాకు మమ్మీ డాడీ వీలే ఉండాలి, అది మాత్రం ఐ గ్యారంటీ. అండ్ ఏమనుకోకపోతే జర మా మమ్మీ డాడీ స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ మమ్మీ డాడీ, ఎందుకంటే హీరో అంటే అందరూ ఫస్ట్ ఏ ఫాదర్ అయినా ఏ మదర్ అయినా ఇండస్ట్రీ అనగానే అబ్బో ఎందుకురానైనా మనకు అది తట్టుకోలేము, మనం చేయలేము అన్నట్టు ఏ పేరెంట్స్ అయినా అదే అంటారు. అండ్ మా ఫాదర్ ఏంటంటే, ఆయన వచ్చినప్పుడు చెప్తా, ఈయన మా ఫాదర్ కే యశ్వంత్ కుమార్ మేరు, తను మా మదర్ కే మీనా, అండ్ తను నా అల్లుడు విరాంజ్. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ, దిస్ ఈజ్ మై మదర్ ఫాదర్. అండ్ వీళ్ళు ఇచ్చినదే వాట్ ఐఎమ్ టుడే. ఒక్క సెకండ్ ఆలోచించలేరు వాళ్ళు ఎప్పుడు, ఒక్క సెకండ్ సినిమా తీస్తున్నా. అండ్ ఇంకోటి స్టోరీ ఏంటంటే, యాక్చువల్లీ మా డాడీ చిరంజీవి గారికి వీరాభిమాని, అమితాబ్ బచ్చన్కి వీరాభిమాని. నాకు చిన్నప్పటి నుంచి వీళ్ళ మూవీసే చూపించి వీళ్ళ సాంగ్సే చూపించి పెంచినారు. సో మా డాడీ వాజ్ లైక్, నువ్వు హీరో గారా అని అన్నాడు. నేను ఎట్లయితే హీరో, మన 4 fathers లేరు, మన బ్యాక్గ్రౌండ్ లేదు ఫీల్డ్ నుంచి, మనం ఏడికని వస్తామని అంటే. దెన్ మా డైరెక్టర్ వచ్చినప్పుడు హీ వాజ్ ఆల్సో ఫ్రమ్ అన్నపూర్ణ స్టూడియో, ఆయన కూడా డైరెక్షన్ కోర్స్ చేసినారు అక్కడ. సో ఐ ఆల్సో జాయిన్ ద అన్నపూర్ణ యాక్టింగ్ కోర్స్. అక్కడనే మా విజయరాఘవ్ సార్ మా గురుగారు, తన అండర్లో నేను యాక్టింగ్ నేర్చుకొని వచ్చిన. థ్యాంక్ యూ సార్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. సో అట్లా ఈ జర్నీ స్టార్ట్ అయింది. సో థ్యాంక్ యూ టు మై పేరెంట్స్. అండ్ ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ బ్రదర్ ఆల్సో. ఎందుకంటే మా సిస్టర్, షీఈస్ అ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ మూవీ, కే హిమబిందు. మా సిస్టర్ కే హిమబిందు, నా ఓన్ సిస్టర్, నాకన్నా 1.5 years పెద్దది. సో మా అక్క ఫెయిల్యూర్ బ్రదర్ ఎందుకైనా అంటే, ఎవరైనా అక్క వాళ్ళ కెరియర్స్ని వాళ్ళది స్టడీస్ని సాక్రిఫైస్ చేయడం ఇంకేదైనా చేయడం చేస్తారు, కానీ నా సిస్టర్ లిటరల్లీ తన పెళ్ళి సాక్రిఫైస్ చేసుకొని ఈ సినిమాకి డబ్బులు పెట్టింది. అండ్ ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ హర్. ఎందుకంటే ఏ పేరెంట్స్ కూడా ఒప్పుకోరు, ఒక అమ్మాయి పెళ్ళి చేసుకోకుండా నేను ఇన్వెస్ట్ చేస్తా అంటే ఏ పేరెంట్స్ ఒప్పుకోరు, ఏ సమాజం ఒప్పుకోదు. అట్లాంటిది మా సిస్టర్ అన్న గొప్ప పాయింట్ ఏంటంటే, నా తమ్ముని హీరో చేయి అప్పుడు నేను పెళ్ళి చేసుకుంటా అన్నది. షీఈస్ ఆన్ వర్డ్స్, తన వర్డ్స్ మీద ఉన్నది. అలా ఐ థ్యాంక్స్ ఫర్ హర్ లైఫ్ లాంగ్, ఐ విల్ థ్యాంక్. అండ్ దిస్ ఇస్ మై ఫ్యామిలీ, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్
ఒక పర్సన్ గురించి చెప్తాను. మా డైరెక్టర్ ప్రజోద్ గారు. ఇక్కడ డ్యూడ్ నువ్వు ఇటురా. దిస్ ఈస్ ద పర్సన్ ఐఎమ్ ట్రావెలింగ్, ఐ విల్ బీ ట్రావెలింగ్ త్రూ అవుట్ మై లైఫ్. ఈ పర్సన్ గురించి నేను ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడలేదు ఎక్కువ, ఎందుకంటే ఐ వాంటెడ్ దిస్ పర్సన్ టు బీ చెప్పుకోవాలనుకుంది 10 మంది కూడా చెప్పాలి, 4 గోడల మధ్యలో అవసరం లేదు. నేను ఎప్పుడు హక్ చేయలేదు మనతో. నేను ఫ్రమ్ ద స్క్రాప్ సినిమా చూసిన, ఇవాళ వరకు చూస్తున్నా, క్యూబ్లు ఎక్కినా కూడా చూసిన నేను సినిమా. అండ్ ఈ స్టేజ్ మీద ఐ విల్ గివ్ అ బిగ్ హక్ టు మై డైరెక్టర్. మేమిద్దరు జర్నీ చాలా లాంగ్ జర్నీ. అండ్ నన్ను ఎప్పుడూ నమ్మిండు నా డైరెక్టర్. ఎప్పుడైనా ఒక డైరెక్టర్ ఒక హీరోని నమ్మాలి, ఒక హీరో ఒక డైరెక్టర్ని నమ్మాలి. సో నేను అట్లా మా ఇద్దరు జర్నీ ఫెవికిక్ లాంటిది. కొన్ని అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి ప్రతి రిలేషన్లో. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కొట్లాడుకున్నప్పుడు ఫ్రెండ్స్ కొట్టుకోరా. సో అట్లాంటిది. సో బట్ ఫెవికిక్ లెక్క మేము ఒకటే జోడి, మేము ఒకటే నమ్మి పోయినాము. విల్ డూ ఏ గుడ్ ఫిలిం, విల్ ప్రొడ్యూస్ ఏ గుడ్ ఫిలిం అని చెప్పేసి అదే మీకు ఇచ్చినాము. నేను ఇప్పుడు ఓవరాల్ మొత్తం టాపిక్ వచ్చేవరకు చెప్పేది ఒకటి ఏంటంటే, మేము ఒక చాలా మంచి సినిమా తీసినాము. ఒక కొత్త హీరో లెక్క వెళ్ళకండి ప్లీజ్. మీ ఇప్పుడు నేను ఒక్కనే కొత్తని, నా దాంట్లో 16 మంది ఆర్టిస్టులు అందరు సీనియరే. మీరు ప్రతి ట్రైలర్ ఓపెన్ చేస్తే మీకు అందరికీ గుర్తుపడతారు. నేను మొన్న కూడా కొన్ని ఇంటర్వ్యూస్ చేసిన, ఆ ఇంటర్వ్యూస్లో అందరూ అడిగినారు, మీ దాంట్లో ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, వీళ్ళందరూ నోన్ కదా అని. వాళ్ళ కోసమైనా వెళ్ళండి సినిమా, అప్పుడైనా నేను నోన్ అవుతాను. సో ప్లీజ్ February 6th మా సినిమా రిలీజ్ అవుతుంది. సో కొంచెం మీరు అందరు సపోర్ట్ చేసి నన్నేం సూపర్ స్టార్ చేయకండి. మా సిస్టర్ కొన్ని డబ్బులు మా డైరెక్టర్కి పెట్టుకున్న ఫేత్ నిలబెడితే చాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజేష్ గారు. నేను కొంచెం థ్యాంక్స్ టు మా పిఆర్ఓ వంశీ గారు. వంశీ గారు ఎక్కడున్నారు? ఆయన రాడా? బిహైండ్ ద స్క్రీనే ఉంటాడా? అంటే వీళ్ళిద్దరం రావడం వల్ల మాకు నిజంగా మా ప్రమోషన్స్, మా అంతో ఇంతో సినిమా మీ వరకు వచ్చిందంటే వీళ్ళిద్దరే కారణము. తర్వాత వీళ్ళిద్దరే కారణము. వీళ్ళు రావడం, వీళ్ళు మా ప్రాజెక్ట్లో ఎంటర్ అయినాక మాకు 2x 3x 10x బూస్ట్ వచ్చింది మా ప్రాజెక్ట్కి, మాకు అందరికీ. ఎందుకంటే మాది మూవీ అనేది మా సర్కిల్ అనే తెలుస్తుండే, కానీ అవుట్ ఆఫ్ ద సర్కిల్ కూడా తెలిసిందంటే వీళ్ళిద్దరే కారణం దానికి. థ్యాంక్ యూ బ్రో. అండ్ ఇంకోటి, మా మూవీ రిలీజ్ చేస్తున్న మా గణేష్ బేరి గారు, మీరు రండి సార్. ఎక్కడున్నారు అన్న? థ్యాంక్ యూ అన్న, మీరు కూడా వచ్చినందుకు. అన్న వచ్చినారు, నిలబడ్డారు, మమ్మల్ని తీసుకోబోతున్నారు ముంగటికి. చూద్దాము అన్న సక్సెస్ చేయాలని ఏదో ఒకటి. అండ్ థ్యాంక్స్ జ్యోతి గారు. Thank you, pleasure. And thank you so much. We're wishing you all the very best.